అంతర్జాతీయంగా ఈ డీప్ స్టేట్ కుట్రలు ఎలా నడుస్తున్నాయంటే, ఎక్కడెక్కడైతే సహజ వనరులు ఉంటాయో, ఆ సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతాలు వాళ్ళు హస్తగతం చేసుకోవాలి. దానికి అమెరికాని వాడతారు. ఒక దేశానికి యుద్ధాలు క్రియేట్ చేస్తారు. యూరప్ దేశాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి సహజ వనరులు అమెరికా కొలగొట్టేసిందిగా యుద్ధాన్ని అడ్డం పెట్టి. అట్లాగే రష్యా ఇంకో పక్కన ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి కొన్ని సహజ వనరులు ఉన్న ప్రాంతాలు కొట్టేసింది కదా! వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టు నటిస్తూ చివరికి ఉక్రెయిన్‌లో ఉన్నటువంటిది మింగేస్తున్నారు చెరకొంచెం. అట్లాగే చిన్న చిన్న దేశాలు ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ సహజ వనరుల మీద కన్నేసినే కదా చైనా మొన్నటిదాకా ప్రయత్నించింది. వాళ్ళు మనకిస్తానంటున్నారు. మనం ఆ కుట్రలో ఇంకా పార్టిసిపేట్ కాలేదు. అయితే మనం అట్లా కాకుండా బాధ్యతాయుతంగా ఉందామా అన్నటువంటిది తేలాలి. అయితే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న కొత్త కాన్సెప్ట్ శ్రీలంకలో కావచ్చు, నేపాల్‌లో కావచ్చు, పాకిస్తాన్‌లో కావచ్చు, బంగ్లాదేశ్‌లో కావచ్చు, ఇవన్నిట్లలో కూడా ఎవరైతే జంజి కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడి దాంట్లోదే నిజమని నమ్మి భ్రమలో బ్రతికేటటువంటి వాళ్ళని మానసికంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయడంలో సోషల్ మీడియాని అడ్డం పెట్టి వాడుతున్నారు ఈ బ్యాచ్. వీళ్ళు చెప్పేదాన్ని హైలైట్ డౌన్ ప్లే వీళ్ళే చేస్తారు ఆ సోషల్ మీడియా ద్వారా, ఆ యాజమాన్యాల ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్‌లో ప్రధానమంత్రిని దించాలి. నేపాల్‌లో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా వచ్చే పోస్టులన్నిటికీ మంచి రీచ్ ఇస్తారు. అదే సందర్భంలో అనుకూలంగా ఉండే వాటికి డౌన్ ప్లే చేస్తారు. తద్వారా ఈ రీచ్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఆ జంజి ఇంకా వీళ్ళేంటి బ్రాయిలర్ కోళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివి ఆ అవగాహనతో మాత్రమే బ్రతికేటటువంటి వాళ్ళు, ఎవడోనే ఏదైనా చెప్తే అంతవరకే నమ్మేటటువంటి వాళ్ళు, దాన్ని పట్టుకుని వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు. ఆ వెనకాలే అసాంఘిక శక్తులు వస్తాయి, ఈ డీప్ స్టేట్ బ్యాచ్ గ్యాంగులు వస్తాయి. వాళ్ళు తగలబెడతారు, నాశనం చేస్తారు. దాని ఎదురుగుండా ఈ జంజీ బ్యాచ్ సెల్ఫీలు వీడియోలు తీసుకుని మా పోరాటం ఇదని చెప్పుకుంటుంటారు. షార్టులతోనూ హాఫ్ నెక్కర్లతో చేసేటటువంటి చూసి అబ్బా అసలు జంజీ ఉద్యమం అని ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ను పనికిమాలిన ఎదవలు అందరూ కలిసి దాన్ని హైపిస్తారు. ఆ వెనకాల అసలు ఏం జరుగుతుంది? సైన్యం అక్కడ వీళ్ళకి సహకరిస్తుంది. అంటే సైన్యాన్ని ముందే ప్రిపేర్ చేస్తున్నారు. సైన్యం దీన్ని కంట్రోల్ చేయడం కష్టమా? ఏం రష్యా వెళ్ళి బెలూరస్లో కంట్రోల్ చేయలేదా? అమెరికా తన దేశంలో కంట్రోల్ చేయలేదా? ఇక్కడ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? సైన్యానికి డబ్బులు ఇస్తారు, సైన్యాన్ని కొనేస్తారు, ఆ సైన్యానికి సైనిక తిరుగుబాటు చేపిస్తారు వాళ్ళ ద్వారా. తద్వారా పాలకులు పారిపోయేలా చేస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మడగాస్కర్లో మొన్ననే మాట్లాడుకున్నాం, సైనిక తిరుగుబాటు జరిగింది. తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైనటువంటి మడగాస్కర్లో సైన్యం తాజాగా తిరుగుబాటు చేసి పరిపాలన తమ చేతుల్లో తీసుకుంది. వీళ్ళు ఒక కమిటీ వేస్తారట, వాళ్ళ ద్వారా పరిపాలిస్తారట. ఆండ్రీ రాజోలినా మడగాస్కర్ అధ్యక్షుడు పారిపోయాడు. ప్రస్తుతం ప్రాణభయంతో ఎక్కడున్నాడో తెలియట్లేదు. తనను అభిశంసించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందేసింది. 7 ఏళ్ల తర్వాత ఈ పాలన నాశనమైంది. హిందూ మహాసముద్రంలో ఈ దేశంలో పేదరికం, విద్యుత్ కోతలు, ఉపాధి అవకాశాలు లేమిని నిరసిస్తూ కొన్ని వారాలుగా యువతను రెచ్చగొట్టుకుంటూ వచ్చారు. సైన్యం తిరుగుబాటు కారణంగా పార్లమెంటు దిగువ సభను రద్దు చేస్తున్నట్టుగా రాజులను తన అధికార ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టుకొచ్చారు. ఇప్పుడు అంతా జరిగిపోయింది. అసలు విషయం ఏంటంటే, పోనీ ఇప్పుడు ఈ సైన్యం ఏమైనా కాపాడుతుందా? ఇప్పుడు శ్రీలంకలో, నేపాల్లో, లేకపోతే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో సైన్యం చేతిలోకి వచ్చిన తర్వాత అంటే అక్కడ పేరుకి పాకిస్తాన్లో ఇట్లా ఇక్కడ కూడా పరిపాలనలు ఎవడో చేస్తున్నాడు, కానీ సైన్యమే నడిపిస్తున్నటువంటి. అక్కడ ఏమైనా దేశాలు బాగుపడిపోయినాయా? మన మయన్మార్లో ఏమైనా బాగుపడిపోయిందా? ప్రజలు ఏమైనా బాగుపడిపోయారా? ఏముండదు. ఇక పైన నియంతృత్వం ఉంటుంది.